దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ అయిన కగిసో రబాడాను నిషేధిత డ్రగ్ వాడిన కారణంగా క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం క్రికెట్ ప్రపంచాన్ని కదిలించి వేసింది. మొదటగా వ్యక్తిగత కారణాలంటూ ఐపీఎల్ 2025 సీజన్లో కేవలం 2 మ్యాచ్లు ఆడిన తర్వాత రబాడా లీగ్ నుంచి తప్పుకున్నాడు. కానీ తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆయన వినోద ఔషధాన్ని ఉపయోగించిన విషయంపై వచ్చిన ప్రతికూల విశ్లేషణాత్మక ఫలితాల కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లినట్టు వెల్లడించారు. ఈ ప్రకటన దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ ద్వారా విడుదల చేయబడింది. అయితే ఈ సస్పెన్షన్ ఎంతకాలం అమల్లో ఉండబోతోందన్నది ఇంకా తెలియరాలేదు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. నిషేధిత డ్రగ్స్ వాడినట్లు వెల్లడైన నేపథ్యంలో అతను ప్రస్తుతం తాత్కాలిక సస్పెన్షన్ ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ ద్వారా శనివారం విడుదల చేసిన ప్రకటనలో రబాడా స్వయంగా వెల్లడించాడు. నిషేధిత డ్రగ్ వాడినందుకు చింతిస్తున్నట్టు పేర్కొన్న రబాడా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాడు. ఈ పరిణామం ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి అతని నిష్క్రమణతో ముడిపడి ఉంది. గుజరాత్ టైటాన్స్ తరపున 2 మ్యాచ్లు ఆడిన తర్వాత వ్యక్తిగత కారణాలను చూపిస్తూ రబాడా లీగ్ను వీడాడు. గుజరాత్ టైటాన్స్ అతన్ని ఏకంగా 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి, ఫిబ్రవరిలో జరిగిన SA20 లీగ్ సందర్భంగా రబాడాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతను నిషేధిత డ్రగ్ వాడినట్లు పాజిటివ్గా తేలింది. దీంతో అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. అయితే రబాడా వాడిన డ్రగ్ ఏది అనే విషయాన్ని అసోసియేషన్ కానీ రబాడా కానీ స్పష్టంగా వెల్లడించలేదు. ఈ పరిణామంతో జూన్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రబాడా పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిబంధనల ప్రకారం నిషేధిత మాదక ద్రవ్యాలు వాడిన క్రీడాకారులపై 3 నెలల నుంచి 4 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. కొకైన్, హెరాయిన్, MDMA, గంజాయి వంటివి WDA నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే రబాడా దక్షిణాఫ్రికా యాంటీ డోపింగ్ బాడీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమంలో చేరడానికి అంగీకరిస్తే అతని శిక్షను 2 నెలలకు తగ్గించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. రబాడా తన కెరీర్లో ఇప్పటివరకు దాదాపు 70 టెస్టులతో సహా మొత్తం 241 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఈ సంక్షోభ సమయంలో తనకు అండగా నిలిచిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, ఐపీఎల్ జట్టు, గుజరాత్ టైటాన్స్కు రబాడా కృతజ్ఞతలు తెలిపాడు. నేను చాలా చింతిస్తున్నాను. క్రికెట్ ఆడే అవకాశాన్ని నేను ఎప్పుడూ తక్కువగా చూడను. ఈ అవకాశం నాకన్నా పెద్దది. ఇది నా వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతమైంది. నాకు మద్దతుగా నిలిచిన నా ఏజెంట్, గుజరాత్ టైటాన్స్, అలాగే మార్గదర్శకత్వం చేస్తున్న SACA న్యాయ బృందానికి ధన్యవాదాలు. నన్ను అర్థం చేసుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు. నేను కష్టపడి నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాను అని రబాడా తన ప్రకటనలో పేర్కొన్నాడు. రబాడా గుజరాత్ టైటన్స్ తరపున కేవలం 2 మ్యాచ్లే ఆడాడు. అయితే అతను జట్టులో లేకపోయినా ప్రస్తుతం గుజరాత్కు పెద్దగా ఇబ్బంది లేదు. వారు ఆడిన 10 మ్యాచ్లలో 7 గెలుచుకుని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్నారు. మిగిలిన 3 మ్యాచ్లలో 2 గెలిచినా వారు ప్లే ఆఫ్స్కు సులభతరంగా అర్హత సాధిస్తారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ అయిన కగిసో రబాడాను నిషేధిత డ్రగ్ వాడిన కారణంగా క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం క్రికెట్ ప్రపంచాన్ని కదిలించి వేసింది. మొదటగా వ్యక్తిగత కారణాలంటూ ఐపీఎల్ 2025 సీజన్లో కేవలం 2 మ్యాచ్లు ఆడిన తర్వాత రబాడా లీగ్ నుంచి తప్పుకున్నాడు. కానీ తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆయన వినోద ఔషధాన్ని ఉపయోగించిన విషయంపై వచ్చిన ప్రతికూల విశ్లేషణాత్మక ఫలితాల కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లినట్టు వెల్లడించారు. ఈ ప్రకటన దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ ద్వారా విడుదల చేయబడింది. అయితే ఈ సస్పెన్షన్ ఎంతకాలం అమల్లో ఉండబోతోందన్నది ఇంకా తెలియరాలేదు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. నిషేధిత డ్రగ్స్ వాడినట్లు వెల్లడైన నేపథ్యంలో అతను ప్రస్తుతం తాత్కాలిక సస్పెన్షన్ ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ ద్వారా శనివారం విడుదల చేసిన ప్రకటనలో రబాడా స్వయంగా వెల్లడించాడు. నిషేధిత డ్రగ్ వాడినందుకు చింతిస్తున్నట్టు పేర్కొన్న రబాడా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాడు. ఈ పరిణామం ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి అతని నిష్క్రమణతో ముడిపడి ఉంది. గుజరాత్ టైటాన్స్ తరపున 2 మ్యాచ్లు ఆడిన తర్వాత వ్యక్తిగత కారణాలను చూపిస్తూ రబాడా లీగ్ను వీడాడు. గుజరాత్ టైటాన్స్ అతన్ని ఏకంగా 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి, ఫిబ్రవరిలో జరిగిన SA20 లీగ్ సందర్భంగా రబాడాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతను నిషేధిత డ్రగ్ వాడినట్లు పాజిటివ్గా తేలింది. దీంతో అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. అయితే రబాడా వాడిన డ్రగ్ ఏది అనే విషయాన్ని అసోసియేషన్ కానీ రబాడా కానీ స్పష్టంగా వెల్లడించలేదు. ఈ పరిణామంతో జూన్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రబాడా పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.
ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిబంధనల ప్రకారం నిషేధిత మాదక ద్రవ్యాలు వాడిన క్రీడాకారులపై 3 నెలల నుంచి 4 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. కొకైన్, హెరాయిన్, ఎండిఎంఏ, గంజాయి వంటివి WDA నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే రబాడా దక్షిణాఫ్రికా యాంటీ డోపింగ్ బాడీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమంలో చేరడానికి అంగీకరిస్తే అతని శిక్షను 2 నెలలకు తగ్గించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. రబాడా తన కెరీర్లో ఇప్పటివరకు దాదాపు 70 టెస్టులతో సహా మొత్తం 241 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఈ సంక్షోభ సమయంలో తనకు అండగా నిలిచిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, IPL జట్టు, గుజరాత్ టైటాన్స్కు రబాడా కృతజ్ఞతలు తెలిపాడు. నేను చాలా చింతిస్తున్నాను. క్రికెట్ ఆడే అవకాశాన్ని నేను ఎప్పుడూ తక్కువగా చూడను. ఈ అవకాశం నాకన్నా పెద్దది. ఇది నా వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతమైంది. నాకు మద్దతుగా నిలిచిన నా ఏజెంట్, గుజరాత్ టైటాన్స్, అలాగే మార్గదర్శకత్వం చేస్తున్న SACA న్యాయ బృందానికి ధన్యవాదాలు. నన్ను అర్థం చేసుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు. నేను కష్టపడి నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాను అని రబాడా తన ప్రకటనలో పేర్కొన్నాడు. రబాడా గుజరాత్ టైటన్స్ తరపున కేవలం 2 మ్యాచ్లే ఆడాడు. అయితే అతను జట్టులో లేకపోయినా ప్రస్తుతం గుజరాత్కు పెద్దగా ఇబ్బంది లేదు. వారు ఆడిన 10 మ్యాచ్లలో 7 గెలుచుకుని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్నారు. మిగిలిన 3 మ్యాచ్లలో 2 గెలిచినా వారు ప్లే-ఆఫ్స్కు సులభతరంగా అర్హత సాధిస్తారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్, గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ అయిన కగిసో రబాడాను నిషేధిత డ్రగ్ వాడిన కారణంగా క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం క్రికెట్ ప్రపంచాన్ని కదిలించి వేసింది. మొదటగా వ్యక్తిగత కారణాలంటూ IPL 2025 సీజన్లో కేవలం 2 మ్యాచ్లు ఆడిన తర్వాత రబాడా లీగ్ నుంచి తప్పుకున్నాడు. కానీ తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆయన వినోద ఔషధాన్ని ఉపయోగించిన విషయంపై వచ్చిన ప్రతికూల విశ్లేషణాత్మక ఫలితాల కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లినట్టు వెల్లడించారు. ఈ ప్రకటన దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ ద్వారా విడుదల చేయబడింది. అయితే ఈ సస్పెన్షన్ ఎంతకాలం అమల్లో ఉండబోతోందన్నది ఇంకా తెలియరాలేదు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. నిషేధిత డ్రగ్స్ వాడినట్లు వెల్లడైన నేపథ్యంలో అతను ప్రస్తుతం తాత్కాలిక సస్పెన్షన్ ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ ద్వారా శనివారం విడుదల చేసిన ప్రకటనలో రబాడా స్వయంగా వెల్లడించాడు. నిషేధిత డ్రగ్ వాడినందుకు చింతిస్తున్నట్టు పేర్కొన్న రబాడా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాడు. ఈ పరిణామం ఇటీవల IPL 2025 నుంచి అతని నిష్క్రమణతో ముడిపడి ఉంది. గుజరాత్ టైటన్స్ తరపున 2 మ్యాచ్లు ఆడిన తర్వాత వ్యక్తిగత కారణాలను చూపిస్తూ రబాడా లీగ్ను వీడాడు. గుజరాత్ టైటన్స్ అతన్ని ఏకంగా 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి, ఫిబ్రవరిలో జరిగిన SA20 లీగ్ సందర్భంగా రబాడాకు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతను నిషేధిత డ్రగ్ వాడినట్లు పాజిటివ్గా తేలింది. దీంతో అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు. అయితే రబాడా వాడిన డ్రగ్ ఏది అనే విషయాన్ని అసోసియేషన్ కానీ రబాడా కానీ స్పష్టంగా వెల్లడించలేదు. ఈ పరిణామంతో జూన్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రబాడా పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిబంధనల ప్రకారం నిషేధిత మాదక ద్రవ్యాలు వాడిన క్రీడాకారులపై 3 నెలల నుంచి 4 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. కొకైన్, హెరాయిన్, MDMA, గంజాయి వంటివి WDA నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే రబాడా దక్షిణాఫ్రికా యాంటీ డోపింగ్ బాడీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమంలో చేరడానికి అంగీకరిస్తే అతని శిక్షను 2 నెలలకు తగ్గించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. రబాడా తన కెరీర్లో ఇప్పటివరకు దాదాపు 70 టెస్టులతో సహా మొత్తం 241 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఈ సంక్షోభ సమయంలో తనకు అండగా నిలిచిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, IPL జట్టు, గుజరాత్ టైటాన్స్కు రబాడా కృతజ్ఞతలు తెలిపాడు. నేను చాలా చింతిస్తున్నాను. క్రికెట్ ఆడే అవకాశాన్ని నేను ఎప్పుడూ తక్కువగా చూడను. ఈ అవకాశం నాకన్నా పెద్దది. ఇది నా వ్యక్తిగత ఆకాంక్షలకు అతీతమైంది. నాకు మద్దతుగా నిలిచిన నా ఏజెంట్, గుజరాత్ టైటాన్స్, అలాగే మార్గదర్శకత్వం చేస్తున్న SACA న్యాయ బృందానికి ధన్యవాదాలు. నన్ను అర్థం చేసుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు. నేను కష్టపడి నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాను అని రబాడా తన ప్రకటనలో పేర్కొన్నాడు. రబాడా గుజరాత్ టైటన్స్ తరపున కేవలం 2 మ్యాచ్లే ఆడాడు. అయితే అతను జట్టులో లేకపోయినా ప్రస్తుతం గుజరాత్కు పెద్దగా ఇబ్బంది లేదు. వారు ఆడిన 10 మ్యాచ్లలో 7 గెలుచుకుని పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్నారు. మిగిలిన 3 మ్యాచ్లలో 2 గెలిచినా వారు ప్లే-ఆఫ్స్కు సులభతరంగా అర్హత సాధిస్తారు.